హలో అన్న, మీ పేరన్నా? సన్ను వినీత్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్న? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది నచ్చలేదా మరి? పరిపాలన నచ్చలేదు. అతను చేసే పనులు ఏమి ఒక్కటి కూడా సమర్థవంతంగా లేవు. అందువల్ల నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యూత్ అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విలేజ్లో రూరల్లో ఎక్కువ డెవలప్మెంట్ చేశారంటున్నారు, దాని గురించి ఏమంటారు? రూరల్ అంటే పంచాయతీ అదే సచివాలయం ఉంది కదా, సచివాలయం పెట్టారు, అదొకటి మంచి పని చేశారు. రిమైనింగ్ అన్నీ ఇప్పుడు డిఎస్సి కానీ ఏం వదలలేదు. చాలామంది పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ షర్మిల గారు వాళ్ళ చెల్లెలు అన్నకు ఆపోజిట్గా వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఆంధ్రాలో? అది ఊరికే రన్నింగ్ కామెంటరీ గేమ్ ప్లాన్ అదంతా. అంటే ఆమె రావడం పట్ల ఓట్లు ఈమెకు వస్తే ఓట్లు చీలడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం కదా. అది గేమ్ ప్లాన్. అది నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అవుతుంది కదా. ఈ పార్టీలో కానీ ఉంటే కాంగ్రెస్ రేపు జగన్ జైలుకి వెళ్తారు కదా, కాంగ్రెస్ లీడింగ్ రోల్ ఉందనుకో, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిందనుకో, అప్పుడు జగన్కి సేఫ్ జోన్ బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయని, దానివల్ల ఏంటంటే జగన్ ఈ గేమ్ ప్లాన్ నడిపిస్తుంది షర్మిలాని. అంతే అంటారు. ఓకేనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా రాకుండా ప్రతిసారి పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏమనుకోవచ్చు? పొత్తు పెట్టుకున్నానికంటే పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు వస్తే గెలుస్తాడు కదా, దాన్ని టీడీపీని పొత్తు పెట్టుకొని ఖచ్చితంగా టీడీపీ ఫామ్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని చంద్రబాబు నాయుడు టార్గెట్. దానివల్ల పవన్ కళ్యాణ్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా 15 నుంచి 15 నుంచి 25 సీట్లు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే అసలు పవన్ కళ్యాణ్కి. అంటే పవన్ కళ్యాణ్ ఇస్తారంటే ఆయనకి సీఎం అయ్యే అర్హత లేదంటారా పవన్ కళ్యాణ్కి? లేదు. ఎందుకు అనుకోవచ్చు? ఎక్స్పెక్టేషన్ ఎవరు చంద్రబాబు అయితే జగన్మోహన్ రెడ్డి కావాలి, లేదా చంద్రబాబు నాయుడు కావాలి. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు సీఎం అయ్యేదానికి ఛాన్సెస్ లేదు. నారా లోకేష్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్లీ. గల్లా జయదేవ్ గారు ఈరోజు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు, కారణం ఏమనుకోవచ్చు? తెలియదు. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వస్తే బెటర్ అంటారు మీరు? పక్కాగా టీడీపీ వస్తుంది, గెలుస్తుంది అంతే. థ్యాంక్స్ అన్న. హలో అన్న, మీ పేరన్నా? రాజగోపాల్ నా పేరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, పక్కాగా చెప్తున్నాను. టీడీపీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారన్నా? ఎందుకంటే చంద్రబాబు వస్తే మాకు జాబ్స్ వస్తాయి, మాకు ఒక క్లారిటీ ఉంది, చంద్రబాబు వస్తేనే జాబ్స్ వస్తాయని. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే జాబ్స్ వస్తాయి అంటున్నారు, మరి జగన్ గారి పరిపాలన 5 ఇయర్స్లో ఏం జాబ్స్ లేవంటారా? అసలు ఒక్క జాబ్ కూడా లేదు మాకు, అన్నీ డౌన్ అయిపోయినాయి. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అంటున్నారు వాళ్ళు. అదంతా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మరి సింగిల్గా రాకుండా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు కరెక్ట్ అంటారన్నా? అవన్నీ నాకు తెలియదు. సరే ఓకేనా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వస్తే ఐటీలు ఇవన్నీ బాగా వస్తాయని అందరూ అంటుంటారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఇయర్స్లో ఈ ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ ఏం తేలేదంటారు ఆంధ్రాకి? ఒక కంపెనీ కూడా తేలేదు, ఒక్కడి కూడా తేలేదు. అంటే మినిస్టర్ గారు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ అయిన అమర్నాథ్ గారు చాలా తెచ్చాము ఇన్ఫోసిస్ అవి ఇవి అంటున్నారు కదా, మరి అదంతా అబద్ధం అంటారా? అవన్నీ అబద్ధమే, మొత్తం అబద్ధమే. సరేనా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఎక్కువ చేస్తున్నారు, అంటే అర్బన్ కాకుండా రూరల్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంటున్నారు కదా, మరి అందరికీ ఫోకస్ చేశారు, ఒక్క చౌదరికి తప్పితే అందరికీ ఫోకస్ చేశాడు అతను. అంతా లాక్కోవడం తప్పితే ఏం లేదు తను. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇదంతా మారిపోతుందనే ఎందుకు అంత నమ్మకం చెప్పండి? ఎందుకంటే మా భవిష్యత్తు మీద మాకు నమ్మకం ఉంది, ఆయన వస్తేనే మాకు జాబ్స్ వస్తాయని గ్యారంటీ ఉంది. ఆయన వస్తే జాబ్స్ ఒకటే కదన్నా, ఇప్పుడు పోలవరం ఆగిపోయింది, అలాగే అమరావతి ఆగిపోయింది, ఇవన్నీ రోడ్లు కానీ ఇవన్నీ కడతారనే నమ్మకం ఉందా మీకు? పక్కాగా నమ్మకం ఉంది ఆయన మీద. మరి నారా లోకేష్ గారి గురించి ఏమంటారు? ఈసారైనా గెలిచి ఎమ్మెల్యేగా గెలుస్తారు ఆయన? 2019లో ఓడిపోయారు కదా. గెలుస్తాడు, అసెంబ్లీకి వెళ్తాడా ఈసారైనా? వెళ్తాడు. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మరి విజయం సాధిస్తారంటారా? అవును, సాధిస్తాడు. థ్యాంక్స్ అన్న.